అంకుల్ సుందరం సుందరం వరుడు ఎవరు? సుందరం అంకుల్ సుందరం. ఆయుష్మాన్ బావా, మరి పన్నోడి ఆశీర్వాదం కూడా అవసరం. త్వరలోనే మ్యారేజ్ వ్యాప్తిరస్తు. బాబు వచ్చేసారా? నమస్తే. కొంచెం వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. అయ్యో పర్లేదు అంకుల్. మా రెండో అమ్మాయి. హాయ్ అమ్మాయి, నువ్వు వెళ్ళి కాస్త మంచిగా తీసురా. అరే మనోడు సెట్రా. తీసుకోండి తీసుకోండి. అమ్మాయితో కాకుండా పనుడు తీస్తున్నారంట మంచినీళ్ళు. ఇదేం సార్? బాబు, ఇంటి దగ్గర అమ్మా నాన్న అంతా బాగున్నారా? బాగున్నారు అంకుల్. ఆహా. వీళ్ళు వీళ్ళు నా ఫ్రెండ్స్ అంకుల్. అయ్యగారు. ఆహా. కృష్ణరాజ్ అంకుల్. నాగేశ్వర అంకుల్. రామారావు అంకుల్. మీరంతా ఒకే ఆఫీసులో? చేస్తున్నాం అంకుల్. అంటే మా ఆవిడ పెళ్లి చూపులని తోడుగా వచ్చాం. ఓహో. అయ్యగారు, ఏ అండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా పెళ్లి చూపులు చూస్తున్నారా? చా, ఏం ఆడుతున్నావురా? అదేమన్నా రోజు చేసే పని పెళ్లి చూపులంటే? మా పనోడండి కొంచెం చనువు ఎక్కువ. పర్లేదు అంకుల్, తెలుస్తుంది. అది మీకు పెళ్ళిళ్ళు? పెళ్ళిళ్ళు అయిపోయాయి అంకుల్. వెరీ గుడ్. ఆహా. పిల్లలు కూడా ఉన్నారు అంకుల్. ఆహా. మరి మీకెందుకంటే పెళ్లి కాలేదు? అంకుల్, అమ్మాయిని పిలిపిస్తారా? అమ్మాయిని పిలిపిస్తాను కానీ అంకుల్ ఎందుకు బాబు? అంటే అంకుల్ అంకుల్ అని పిలవకుండా ఇంకేమని పిలవమంటారు అంకుల్? అంటే ఇంగ్లీష్ బంధాలు ఎందుకు, తెలుగులో మావయ్య అంటే ముచ్చటగా ఉంటుంది కదా అని. అంటే మీరు మావాడు ఒక్కడికే మావయ్య అవుతారు అంకుల్. మాకందరికీ అంకుల్లే కదా అంకుల్. ఓహో. అరే, అమ్మాయిని టీ తీసురమ్మని చెప్పు. అలాగే అయ్యగారు. ఏమండి, టీ లేదండి, పాలు విరిగిపోయాయి. పాలు విరిగిపోయాయా? చూసుకోలేదనుకుంటా అండి, పాలు ఏజ్బారైపోయాయి. పాలు విరిగిపోయాయా? పాలు ఏజ్ బార్ అవటం ఏంటి తెంగరదానా? అంటే అయ్యగారు, అమ్మగారు అనేది పాలు ఎక్స్పైరీ అయిపోయారంటున్నారు. మరి ఏజ్ బార్ అంటదేంటిరా? సుందరం గారిని చూసినప్పటి నుంచి అందరికీ ఆ మాట వస్తుందండి. ఇదిగో, టీ ఇవ్వడం ఇష్టం లేకపోతే లేదని చెప్పండి, అంతేగాని మావాడిని పట్టుకుని ఏజ్బార్ గీజ్బార్ అంటారేంటి? రే, టీ కోసం ఎందుకు అంతగోలా? లేకపోతే ఏంట్రా, పొద్దున్నెప్పుడో లేసొచ్చాం, 2 గంటల నుంచి టీ తాగలేదు, ఏడకి వచ్చాక టీ తాగుదామంటే ఇవాళ ఒక నాటకాలు. రే, ఈ మధ్యనికి బాగా బీక్ పెరిగింది, కూర్చో గమనా. అంకుల్, ఒట్టి అమ్మాయిని చూపించండి చాలు, చూసి వెళ్ళిపోతాం. అబ్బా, సరే ముందెళ్ళి అమ్మాయిని తీసురండి. సరేనండి. సరే అయ్యగారు. రే, ఇప్పటికే లేట్ అయిపోయింది, అమ్మాయిని చూసి ఓకే చెప్పే, త్వరగా వెళ్ళిపోదాం. ఒరే, చూశాక నచ్చకపోతే? నీకు ఆ చాయిస్ లేదులే అన్నా. అమ్మాయి వచ్చాక చూశాక నచ్చినా నచ్చకపోయినా ఓకే చెప్పి వెళ్ళిపోదాం. గా మాత్రం నన్ను చూడడం ఎందుకు? లైఫ్ సెట్ అయిపోయింది మామా, కుమ్మే. అరే, ఆంటీ ఏంట్రా అంత అడవుడుగా తిరుగుతున్నారు? అదేంటే అమ్మాయిని తీసుకురమ్మంటే అటు ఇటు తిరుగుతావు? అబ్బా, మీరుండండి, చెప్తాను. ఏమై ఉంటుంది? అరే, ఈ టైం అంటే చండాలంగా కూర్చో. ఏంటి కుర్రాడు మెలికలు తిరుగుతున్నాడు?